లోకేష్ గారికి ఇప్పుడు ఇంకో కొత్త పదవి ఇవ్వబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయితే ఇవ్వబోతున్నారు. మరి దానికి గల ఏదైతే చర్యలు తీసుకోవాలంటే ముందు నుంచే ప్లాన్ ఉంటుంది కదా, డైరెక్ట్ గా అయితే ఇవ్వలేరు. మరి ఇన్ని రోజుల పాటు దీని గురించి ఎందుకు బయటకు రాలేదు? సడన్ గా ఆయన డిప్యూటీ సీఎం ఆయనకు పదవి ఇవ్వాలని టీడీపీ వాళ్ళు ఎప్పుడు డిమాండ్ చేస్తున్నారో అదే టైంలో ఈయనకి మరి బాలకృష్ణ కూడా ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇవ్వాలని చెప్పి, అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది ఏంటి? సో యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ కీలక నేతలందరూ ఎవరైతే ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే బాగుంటుంది అని ఒక ఫీల్కి వచ్చారు. అట్లానే ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే అనమాట 2025లో కూడా వస్తుంది బర్త్డే. ఆ టైంకి ఆయనకు ఆ పదవి ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలి ఆయన చేసిన కృషికి అని చెప్పి పార్టీ అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే నారా లోకేష్ గారిలో గొప్ప విషయం ఏంటంటే వచ్చిన 10 ఏళ్లలోనే ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిచి ఆయన చుట్టూ ఉన్న కార్యకర్తలందరినీ కూడా, ఎవరైతే కార్యకర్తలు కానీ సీనియర్ నాయకులు కానీ వాళ్ళందరినీ తన గ్రిప్లో పెట్టుకున్నారు అంటే అది నిజంగా అది పవన్ కళ్యాణ్ గారికి కూడా సాధ్యం అవ్వలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈరోజు ఒక 30 నుంచి 40 మంది మాట వినేవాళ్ళు ఉంటే లోకేష్ గారి చేతిలో దగ్గర 80 నుంచి 90 మంది ఉన్నారు మాట వినే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరినీ నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు చంద్రబాబు గారి తదనంతరం ఇదేంటంటే ఆ గ్రిప్లో పెట్టుకోవడం ముఖ్యం అనమాట. ఆయన రిటైర్ అవుతారు పాలిటిక్స్ నుంచి చంద్రబాబు గారు. ఆయన తర్వాత పార్టీని నడిపించాలి అంటే ఈయనకు ఒక కెపాసిటీ అనేది ఉండాలి. అదేంటంటే ఊరికే యంగ్ అండ్ డైనమిక్గా ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ఏ టైంలో ఎలా ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎలా అదుపులో పెట్టుకోవాలి, మాట వినేదట్టు ఎలా పెట్టుకోవాలి అనేది అది నేర్చుకుంటున్నారు ప్రస్తుతం. ఆల్మోస్ట్ ఒక 50% పాస్ అయ్యారని చెప్పొచ్చు దాంట్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ నాయకులందరూ కూడా లోకేష్ గారు ఏ పేరు వచ్చినా ముందు లోకేష్ గారి పేరు చెప్తున్నారు అంటే ఆయన పవర్ అట్లా పనిచేస్తుంది. సో ఎందుకంటే లోకేష్ని చాలా తక్కువ అంచనా వేశారు ఎవరో అందరూ కూడా, అతనికి అంత సీన్ లేదు. సొంత పార్టీ వాళ్ళు కూడా చాలా మంది చాలా తక్కువ అంచనా వేశారు అతను ఏదో చంద్రబాబు కొడుకు అనే బ్రాండ్ తప్ప అతనికి సొంత ఇమేజ్ లేదని. సో వాళ్ళందరినీ ఏంటంటే తిప్పికొట్టి ఆయన చాలా కృషి చేసి గ్రౌండ్ లెవెల్లో తిరిగి ఇంట్లో తల్లిదండ్రులకు నమస్కారం చేసి బయలుదేరిన రోజు నుంచి కూడా ఆయన సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆయనకి ఏ పదవన్నా ఇవ్వచ్చు అంటే పార్టీ పరంగా. సో ఇప్పుడు చంద్రబాబు గారి తర్వాత ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు లిస్టులో. ఇప్పుడు వాళ్ళ పేర్లన్నీ కూడా ఎందుకులే కానివ్వండి, పెద్ద వాళ్ళు అయితే ఉన్నారు లిస్టులో. మరి వాళ్ళందరినీ కాదని లోకేష్కి ఎందుకు ఇవ్వాలి అంటే ఆ సమర్థత కలిగిన నాయకుడు అండ్ ఇంకా వయసు ఉంది, దగ్గర ఇంకో 30 ఏళ్ళు రాజకీయాల్లో రాణించగలుగుతాడు ఖచ్చితంగా. సో చాలా పెద్ద వయసు ఏం కాదు కాబట్టి సో ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు అప్పగిస్తే అంటే నెక్స్ట్ టర్మ్కి వచ్చేసరికి ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాడు. ఆయన ఆ టైంకి ఇంకొంచెం కంట్రోల్లో పెట్టుకుంటాడు, పవర్ కంట్రోల్ అనేది. అంటే ఈయనతో పాటు ఇంకొక 3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కానీ, కేశినేని చిన్ని గారు కానీ, మాధురి గారు కానీ, ఇంకొక లేడీస్ ఉన్నారు. వాళ్ళందరిలో ఏంటంటే ఎవరికైనా అర్హులు. ఇప్పుడు సీనియారిటీ అనేది చూస్తారు, ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇప్పుడు లోకేష్ గారి ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా తక్కువ, బట్ ఆయన కెపాసిటీ ఎక్కువ. అంటే ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఒక స్టార్ హీరోకి ఒక టైర్ 2 హీరోలు 4 ఉన్నారు అనుకోండి, ఒక స్టార్ హీరోకి వచ్చే ఫస్ట్ డే వీళ్ళకి 2-3 సినిమాల మీద వచ్చే డబ్బులు కావచ్చు. అట్లా ఇక్కడ రాజకీయాల్లో కూడా అంతే. లోకేష్ గారి కెపాసిటీ ఎట్లా ఉందంటే ఈరోజు ఏమీ లేని స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్, దాని నుంచి ఏ పదవికైనా తీసుకోగలిగే అర్హత ఆయనకు వచ్చింది. సో వీళ్ళందరూ ఒక 30 ఏళ్ళ నుంచి కష్టపడిన సీనియర్లు ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని లోకేష్ గారు ఆ పొజిషన్లో ఉన్నారంటే ఆయన చేసుకున్న గ్రౌండ్ లెవెల్ వర్క్ అది. ఎందుకంటే ఆయనకు సోషల్ మీడియా మీద ఉన్న నాలెడ్జ్ అండ్ వచ్చిన తర్వాత పదవిలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా డైరెక్ట్గా విని చేస్తూ ఉంటారు, బట్ ఆయన డైరెక్ట్గా వినలేకపోయినా ఆయన టీమును ఒకరిని పెట్టుకుని ఆ సోషల్ మీడియా ద్వారా ఎవరెవరికైతే హెల్ప్ కావాలో, ఇన్స్టాగ్రామ్ నుంచి, ట్విట్టర్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఎవరు అడుగుతున్నారో అవి జెన్యూన్ ఉంటే కనుక అవసరమైతే సౌదీ అరేబియాకి వెళ్ళి మరి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారంటే నిజంగా ఆయన అంటే సమర్థవంతుడే ఖచ్చితంగా. అది ఇంకొక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఆయనకు పవర్ ఆఫ్ అథారిటీ అనేది మొత్తం వస్తుంది. సో ఈరోజు టీడీపీ నాయకులంతా ఆయన పక్కన ఉండటం కూడా హర్షం వ్యక్తం చేయొచ్చు. సో ఖచ్చితంగా ముందు ప్రియారిటీ అయితే ఆయనకే ఉంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఆల్రెడీ ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. సో చంద్రబాబు గారి తర్వాత పార్టీలో ఇప్పుడు లోకేష్ గారే ఉంటారు ఎట్లా చూసినా కూడా. ఎందుకంటే ఇంకొక 3 డికేడ్స్ పాటు పార్టీని నడిపించాలంటే అది లోకేష్ గారి చేతిలోనే ఉంది. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు దిగిపోయే లోపు ఈయనైతే ఒక సమర్థవంతమైన నాయకుడిని చేసే దిగిపోతారని అయితే నాకు తెలుస్తుంది. సో ఖచ్చితంగా లోకేష్ గారు అనేవాళ్ళు ఒక పొలిటికల్ గా కొత్త హిస్టరీ అయితే క్రియేట్ చేయబోతున్నారు. సో ఆయన ఏ పదవికైనా వర్కింగ్ ప్రెసిడెంటే కాదు, ఏదైనా ఆయనకి ఇచ్చేయచ్చు, డీసీఎం అయినా ఏదైనా కూడా. బట్ ఏంటంటే ఇటు పక్క నుంచి కూడా వాళ్ళ అభిమానాన్ని కూడా శంకించకూడదు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ గారు చేసే కృషి ఆయన గ్రౌండ్ లెవెల్ వరకు ఆయనది ఉంది. సో మరి వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఈ ఫ్యాన్స్ అంతా కూడా మైండ్ డిస్టర్బెన్స్ కాకుండా ఎవరి పొజిషన్ లో వాళ్ళు ఉంటే మార్చకుండా ఉంటే ఈ 5 ఏళ్ళు సాఫీగా సాగిపోతుంది అన్నమాట.